రామం, గోపీచంద్తో చిత్రాలయం స్టూడియోస్ పై వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా వేణు దోనెపూడి విశ్వం సినిమాను తెరకెక్కించారని తెలిసిందే. తాజాగా ఈ బ్యానర్ నుంచి అదిరిపోయే అప్డేట్ అందించారు మేకర్స్. వేణు దోనెపూడి టీం నిర్మిస్తోన్న కొత్త చిత్రం రామం ద రైజ్ ఆఫ్ అకీరా ట్యాగ్ లైన్తో వస్తోంది. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రామం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. జై శ్రీరామ్ నినాదంతో ఉన్న జెండాను పట్టుకుని గుర్రపుస్వామి చేస్తూ ఉన్న లుక్ స్టన్నింగ్ గా కనిపిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. యోధుల గాథను ఆవిష్కరించే నేపథ్యంలో సినిమా ఉండబోతుందని ఫస్ట్ లుక్ ద్వారా తెలియజేశారు మేకర్స్. సమస్త మానవాళికి తారక మంత్రం శ్రీరామనామం. ధర్మ సంస్థాపనకు శ్రీరామచంద్రుడు చూపిన బాటే కాదు, అధర్మాన్ని నిర్మూలించేందుకు ఆయన కోదండం చేపట్టి చూపిన వీరత్వం గురించి, అలాంటి గొప్ప సమగ్ర మూర్తిమత్వాన్ని ఆధారంగా అలనాటి రామరాజ్యాన్ని నేటి కాలానికి కనెక్ట్ చేస్తూ ఇప్పటివరకు రానటువంటి వైవిధ్యమైన కథతో ఈ సినిమా మీ ముందుకు రానుందని చెప్పుకొచ్చారు వేణు దోనెపూడి. ఈ సినిమాలో టాలీవుడ్కు చెందిన ఓ రైజింగ్ స్టార్ హీరోగా కనిపించబోతున్నాడని, దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న యాక్టర్లు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాలో భాగం కానున్నారని తెలిపారు. ఇంతకీ ఆ యంగ్ రైజింగ్ స్టార్ ఎవరనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. Unleashing the Warriors saga ఢీకొనడం #గుర్తు రామం The Rise of Akira The journey begins here. Wishing you all a happy Sri Rama Navami. Villu మరియు బాణం. Step into the Chitralane cinematic experience at Lokamanya_9 at Venudonepudi at Chitralayamofal #Kondal at Vaishat 06 Agaman 2026 Jaya Sri Rampi. c.twitter.com/5gnvafgo. B.A. Raju's team at Baraju Superhit. April 6, 2025. జాక్లన్ ఫెర్నాండెజ్, బాలీవుడ్ బ్యూటీ ఇంట విషాదం. అనారోగ్యంతో తల్లి మృతి. జాట్ మూవీ జాట్ సెట్స్లో సన్నీ డియోల్ను కలిసిన ప్రభాస్. అషు రెడ్డి తన బ్రేకప్ గురించి తొలిసారి స్పందించిన అషు రెడ్డి, ఆ కారణం వల్లే విడిపోయాం.